గ్రంథంలో ఉంటుంది కదంటే, దేవుడు ఎవరికి సమీపంగా ఉంటాడంటే విరిగి నలిగిన హృదయము కలిగి ఎవరైతే దీన మనస్సు కలిగి ఆయన యొద్ద ఉంటారో ఆ విరిగి నలిగిన హృదయాన్ని దేవుడు ఉన్నవారిని, నలిగిన వారికి సమీపంగా ఉంటాడట దేవుడు. రాయి వేసే అంత పరిశుద్ధుడు, కానీ రాయి వేయలేదు. అంత పరిశుద్ధుడు ఆయన. ఆయనంత పరిశుద్ధుడు ఎవరైనా ఉన్నారా? రాయి వేసి కొట్టగలిగే అంత పరిశుద్ధుడు, శిక్ష వేయగలిగే అంత పరిశుద్ధుడు. కానీ నేను నీకు శిక్ష విధింపను. ఇక నువ్వు పాపము. చీకటి మనలో ఉంటే వాక్యం అనే వెలుగు మన దగ్గరికి వచ్చినప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి, అది మన హృదయంలో ఉండదు. మనము దీవించబడాలి, మనం ఆశీర్వదించబడాలి అని అంటే మన ఆత్మీయ నేత్రములో ఆయన తట్టు చూడగల. ఇల్లు కట్టించిన దాన్ని కట్టువారి ప్రయత్నం వ్యర్థం అంటాడు దేవుడు. హల్లెలూయా. ఇల్లు అంటే ఒక సంగమం, ఇల్లు అంటే ఒక జీవితం, ఇల్లు అంటే ఒక కుటుంబ వ్యవస్థ.